నా అంటూ ఎవరూ లేక రోడ్లపై తిరుగుతున్న మతిస్థిమితం లేని ఓ అభాగ్యుడి గురించి పంతంగి టోల్గేట్ సిబ్బంది చౌటుప్పల్ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా అతణ్ణి అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో చేర్చారు చౌటుప్పల్ పోలీసులు. అడుగు అడుగుకి భారం, ఏ అడుగుల్లో ఉన్నదో తీరం, అలసటెరుగని దేహం, అలలా సాగటి వైనం. ఈ సందర్భంగా చౌటుప్పల్ పోలీస్ కానిస్టేబుల్ నరేష్ గారు మాట్లాడుతూ ఇతని చిరునామా ఖమ్మం జిల్లా కాకరాల అని అంటున్నాడని, మతిస్థిమితం సరిగా లేదన్నారు. నా పేరు నరేష్, చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాను. ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంతంగి టోల్గేట్ దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తి పడిపోయి ఉన్నాడని టోల్గేట్ సిబ్బంది మాకు 100 కాల్ చేయగా మేము వెళ్లి చూసేసరికి అతను పడుకొని ఉన్నాడు. లేపి అతను టిఫిన్ పెట్టించి వివరాలు అడగగా ఖమ్మం జిల్లా కరకాలగూడెం అని చెప్తున్నా కానీ పూర్తి వివరాలు చెప్పట్లేదు. ఉదయం మతిస్థిమితం కూడా కోల్పోయినట్టు, నాకు మతిస్థిమితం బాగుండదు సార్ అని చెప్తుండు. అందువల్ల అమ్మా నాన్న ఆశ్రమం వాళ్ళతో మాట్లాడి వారి సూచన మేరకు ఈ ఆశ్రమంలో తీసుకొచ్చి ఉపజెప్తున్నాం. అనంతరం ఆశ్రమంలోని వైద్యశాలకు తీసుకువెళ్లి చికిత్స అందించారు. బాల్యం దాటొచ్చిన వృద్ధ బాలులు బాసటగా నిలిచి నడపలేరు.